ఇప్పుడు తర్వాత శ్లోకం చూడండి. యావత్పత్యే ఖగాకారం తదాకారం విచింతయేత్. ఇది అంటూ ఉన్నటువంటిది. యావత్పత్యేత్ ఖగాకారం తదాకారం విచింతయేత్. ఖగాకారము అంటే ఏమిటి? హంసరూపమైనటువంటి జీవాకారం. హంస అనబడేటటువంటి జీవం అన్నమాట. ఆ హంసరూపమైనటువంటి జీవాకారాన్నే ఇక్కడ ఖగాకారము అని చెబుతూ ఉన్నాడు. ఇదే చిదాకాశ స్వరూపం. ఈ శ్లోకంలో చూడండి, యావత్పత్యేత్ ఖగాకారం అన్నాడు. అంటే ఆ ఖగాకారం యావత్ ఎంత పర్యంతము, ఎంతవరకు పశ్యేత్ చూడగలుగుతావో, ఎంతవరకు నువ్వు చూడగలుగుతావో, తదాకారం ఆ జీవాకారాన్ని అంటే ఆ చిదాకాశ స్వరూపాన్ని విచింతయేత్ చింతన చేయవలసింది అని చెబుతూ ఉన్నాడు. అంతవరకే చింతన చేయాలి అని చెబుతూ ఉన్నాడు. అంటే నువ్వు ఎంతవరకు దాన్ని చింతన చేయగలుగుతావో, ఎంతవరకు దాన్ని చూడగలుగుతావో అంతవరకే దాని గురించి ఆలోచించాలి. అంతవరకు ఆలోచిస్తూనే ఉండాలి. అది ఇక్కడ చెబుతూ ఉన్నది. అంటే హంసరూపమైనటువంటి జీవాకారం ఎంత పర్యంతమో నువ్వు చూస్తావో అంతవరకు ఆ జీవాకారాన్ని చింతన చేయవలసింది అని చెబుతూ ఉన్నాడు. అంటే శివస్వరూపం తెలిసే వరకు ఆ శివస్వరూపాన్ని బాగా విచారణ చేయవలసినది. అది ఇక్కడ చెబుతూ ఉన్నది. బాగా విచారణ చేయాల్సింది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ ప్రకారంగా జీవస్వరూపాన్ని బాగా విచారించి మనం తెలుసుకున్నట్లయితే అంతా తెలిసేది ఏమిటి అంటే జగత్తంతా మిథ్య. జీవస్వరూపాన్ని గురించి బాగా విచారణ చేశాం, తెలుసుకున్నాం. ఏమిటి తెలుసుకున్నాము అంటే అంతా మిథ్య. ఈ చరాచర జగత్తంతా భ్రాంతి అని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతూ ఉన్నది? ఇలా అంతా మిథ్య కాబట్టి తాను ఈ శూన్యంలో నుంచుని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అని అనుకోవటం అనేది దుర్లభమైనటువంటి పని. శూన్యంలో నుంచున్నటువంటి వాడికి ఆత్మసాక్షాత్కారం కాదు, ఇది దుర్లభమైనటువంటిది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. మానవుడు ఎంతకాలం జీవించి ఉంటాడు అంటే మానవుడి యొక్క పూర్ణాయువు అనేటటువంటిది 100 సంవత్సరాలు అని చెబుతూ ఉన్నాం. మనం ఎవరైనా నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తాం చూడండి. శతమానం భవతి అంటాం. అంటే 100 సంవత్సరాలు బతకరా నాయనా అన్నాం. 100 సంవత్సరాలు అనేటటువంటిది పూర్ణాయువు. మనకి ఎవరైనా సరే మహానుభావుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళు దగ్గరగా 120 సంవత్సరాలు జీవించారు అని చెప్తారు. 120 సంవత్సరాలు జీవించటం ఎలాగా, ఏమిటి లెక్క అనంటే, మనకి నవగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ గ్రహాలన్నింటికీ కూడా కాలమానం ఉన్నది. ఈ కాలమానం అంతా గనక మనం కలిపినట్లయితే 120 సంవత్సరాలు వస్తుంది. ఇది సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు ఇట్లా వీళ్ళందరివి గనక వాళ్ళ యొక్క కాలమానం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క సమయము అనేటటువంటిది లెక్క వేసినట్లయితే మొత్తం 120 సంవత్సరాలు వస్తుంది ఈ గ్రహమండలం అంతా తిరిగేటప్పటికి. అంతకు మించి జీవించినటువంటి వాడు అనేవాడిని ఎవరిని కూడా మనకి చెప్పలేదు చూడండి. మహా అయితే ఎవరో
ఏ భగవంతుడో వరం ఇచ్చాడు, వాడు చిరంజీవిగా ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు తప్పించి అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అని ఎవరిని చెప్పాలా మనకి. కాబట్టి మానవుడి యొక్క ఆయువు ఎంత అంటే పూర్ణాయువు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బతికాడు అంటే పూర్తిగా జీవించాడు అని లెక్క అనమాట. అంతకన్నా ఇంకా ఆయువు లేదు. కాబట్టి మానవులంతా కూడా ఈ 100 సంవత్సరాల ఆయుష్కే పరిమితమైనటువంటి వాళ్ళు. మరి ఇది చాలా తక్కువైనటువంటి సమయం. ఈ ఆయుష్యేమో పెరగదు. ఒకసారి మనకు ఉన్నటువంటి ఆయువు, మన బ్రహ్మదేవుడు మన మొహాన్ని రాసినటువంటి ఆయువు ఇది మళ్ళీ పెరగదు. అయితే ఇక్కడ ఈ ఆయువుని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? పెరిగేటటువంటి మార్గం అనేది ఉంది. ఆయుష్ పెరిగే మార్గం అనేది ప్రత్యేకంగా ఉంది. అది ఏం చేస్తే పెరుగుతుంది, ఎలా చేస్తే పెరుగుతుంది? బయట కొన్ని చోట్ల మనకి కొంతమంది బోర్డులు పెట్టి బ్యానర్లు కట్టి చెప్తూ ఉంటారు, ఫలానా లేఖ్యం ఉన్నది, దీన్ని గనక వాడినట్లయితే మీ ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది, శరీరంలో పటుత్వం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో బోర్డులు పెట్టి బ్యానర్లు పెట్టి వాళ్ళ మందులు అమ్ముకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ మార్గం. ఆ మందులు వాడితే ఆయుష్ పెరుగుతుందో లేదో తెలియదు కానీ జేబుకి చిల్లి మాత్రం బాగా పడుతుంది. మరి ఇక్కడ మార్గం ఏమిటి అనంటే యోగం ఉంది. యోగాలో మనకున్నటువంటిది ధారణ అనేటటువంటిది ఒకటి ఉంది. కాబట్టి అటువంటి ధారణ గనక చేసినట్లయితే, గురువు ద్వారా గనక మనం ఈ యోగం నేర్చుకుని ఈ ఆయుష్ని పెంచుకున్నట్లయితే, అలా గనక పెంచుకున్నట్లయితే మానవుడు చాలా కాలం జీవిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. అసలు ఇక్కడ ధారణ అంటే ఏమిటి? ఇలా ఆయుష్ గనక ఎక్కువ కాలం పెరిగినట్లయితే బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెబుతూ ఉన్నాడు. ధారణ అంటే ఏమిటి? అసలు శరీరంలో మనకి షట్చక్రాలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాటని. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ చెప్తాం. ఎందుకని అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంది. వింటూ ఉన్నప్పుడు బాగా తెలిసినట్టుంటాయి. ఇవే కదా కొత్త ఉంది అనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి మనకి లేచిన తర్వాత ఈ చెప్పినటువంటిదంతా ఇక్కడే పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే లేచి ఒళ్ళు దులుపుకున్నామో ఒంటికి అంటినటువంటి మట్టితో పాటుగా అంతవరకు బుర్రలోకి ఎక్కినట్టుగా అనిపిస్తూ ఉన్నటువంటి విషయం అంతా కూడా అక్కడే పడిపోతుంది, ఇంకేం మిగలదు. కాబట్టి ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మళ్లీ 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 మననం చేయాలి అని చెప్తాడు. అందుకే గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం చూడండి. ఉపనిషత్తుల్ని వినాలి అన్నాడు. విపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య. మేము మొత్తం విన్నాం కదండి. వింటే ఏమైంది? లోపలికి ఏమెక్కింది? నీకు నీ మెదడులో ఏమెక్కింది? ఏముండదు లోపల. అందుకని మళ్లీ విను, మళ్లీ విను, మళ్లీ విను. సత్సంగత్యము అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఏం చెప్పాడు. అందుకే ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఈ సత్సంగత్యము అంటే ఏమిటి? ఇక్కడ ఎప్పటికప్పుడు నువ్వు ఈ కొత్త విషయాలన్నీ కూడా వింటూ ఉండాలి. మనకి గతంలో చెప్పినటువంటివే, మనకి తెలిసినటువంటివే అయినప్పటికీ కూడా మనం వాటిని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలా గనక మనం మాట్లాడుకోకపోయినట్లయితే వాటిని గురించి మనం మర్చిపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ షట్చక్రాలు అంటే ఏమిటో చూడండి. గతంలో చెప్పుకున్నటువంటివి అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం చెప్తా ఉన్నాం. శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అన్నాం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం. ఇవి షట్చక్రాలు. వీటికి పైన ఉన్నటువంటిది సహస్రార పద్మము. అదే సహస్రదళ పద్మము అని అంటారు.
ఇక్కడ ఈ షట్చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. మూలాధారం గుదస్థానం స్వాధిష్టానంతు మేఘనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాద్యమనాహతం తాళుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచ నిటలాంబుజం కస్మాదూర్ధ్వమధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం. మూలాధార చక్రము అనేటటువంటిది గుదస్థానంలో ఉంది. లింగస్థానంలో ఉన్నటువంటి స్వాధిష్టానం. నాభిస్తు మణిపూరాఖ్యం, నాభిస్థానంలో ఉన్నది మణిపురం. హృదయం చాద్యమనాహతం, హృదయస్థానంలో ఉన్నటువంటిది అనాహత పద్మము. తాళుమూలం విశుద్ధాఖ్యం, కంఠస్థానంలో ఉన్నటువంటిది విశుద్ధి చక్రము. ఆ తరువాత భృకుటి స్థానంలో ఉన్నటువంటిది అది ఆజ్ఞాచక్రం. ఇవి షట్చక్రాలు. వీటన్నింటికీ పైగా ఉన్నటువంటిది తస్మాదు మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం. వీటికి పైగా అధోముఖంగా అంటే కిందికి తిరిగి ఉండేటటువంటి పద్మము అనేది ఇంకోటి ఉన్నది. అదే 1000 దళములు కలిగినటువంటి పద్మము. దాన్నే సహస్రదళ పద్మము అని అంటారు. అదే సహస్రారము అంటే. వీటికి అధిదేవతల్ని కూడా చెప్పుకున్నాం మనం. మూలాధారానికి గణపతి, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణువు, ఆ తర్వాత రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. సహస్రదళ పద్మంలో ఉండేటటువంటి వాడు పరమాత్మ. ఇలా వీళ్ళందరూ కూడా ఈ చక్రాల్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏది బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఉండేటటువంటి స్థానాల్లోనే వాళ్ళని పెట్టి అక్కడ వాళ్ళని ధ్యానం చేస్తూ, ధ్యానం చేయటం అంటే ఏమిటి? ఆ స్థలంలో, ఆ చక్రంలో ఆ దేవతను ధ్యానం చేయటం అంటే ఏమిటి? మనం ధ్యానం చేసేటప్పుడు మన యొక్క దృష్టిని ఆ ప్రదేశంలో, ఆ చక్రంలో నిలపటమే, మన మనస్సుని దాని మీద నిలపటమే. ఇది ధారణ అని అంటారు. ధారణ అంటే ధ్యానం చేసేటప్పుడు మన యొక్క మనస్సుని మనం ఏ చక్రంలో అయితే ఆ దేవతను ధ్యానం చేస్తూ ఉన్నామో ఆ చక్రం మీద నిలపటము. దీన్ని ధారణ అని అంటారు. ఇలా గనక ప్రతిరోజు మనం గనక అభ్యాసం చేసినట్లయితే మనం చెప్పినట్టుగా వింటుంది మన శరీరం. మన శరీరము అనేది పూర్తిగా మన స్వాధీనంలో ఉంటుంది. అయితే ఇలా బాగా ధారణ, దీన్ని గనక మనం అలా చేసినట్లయితే, ప్రతిరోజు గనక చేసినట్లయితే శరీరానికి బాగా చెమటలు పట్టేస్తాయి. మనస్సు అనేది అణిగిపోతుందంటే, మనస్సు అనేది మనం గతంలో చెప్పుకున్నాం చూడండి. మనస్సు అనేటటువంటిది కోతిలాంటిది. దానికి చలనం కలిగినటువంటిది, స్థిరమైనటువంటిది కాదు. ఎప్పుడు కూడా అటు ఇటు గంతులేస్తూ ఉంటుంది మనస్సు అనేటటువంటిది. అటువంటి మనస్సు ఇలా మనం ధ్యానం చేయటం వల్ల, ధారణ చేయటం వల్ల అణిగిపోతుంది. మన యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. అది ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా ఆలోచించకుండా మన యొక్క అధీనంలో ఉంటుంది పూర్తిగా మనస్సు. కాబట్టి ఈ రకంగా ధారణ అనేటటువంటిది చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ధారణ చేస్తే మనకి వచ్చే ఉపయోగం ఏమిటి? ఇది మళ్ళీ అనుమానం మనకి. ధారణ చేస్తే ఉపయోగం ఏమిటి అంటే ఆయుష్ వృద్ధి అవుతుంది అని చెప్తూ ఉన్నాయి యోగ సూత్రాలు. ఆయుష్ అనేది పెరుగుతుంది. ఈ ఆయుష్ అనేది ఎలా పెరుగుతుంది అనేటటువంటిదే ఇక్కడ మనకు వచ్చే అనుమానం.
మనం చూడండి, గత కాలంలో ఋషీశ్వర్లని మునీశ్వర్లని వాళ్ళని గురించి చెప్పేటప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు తపస్సు చేస్తూ అట్లాగే ఉన్నారండి అని అంటాం. ఇలాంటి మాటలని కూడా మనం పురాణాల్లోనూ వాటికి సంబంధించినటువంటి కథల్లోనూ వింటూ ఉంటాం. అలా కొన్ని సంవత్సరాల పాటు ఈ మహర్షులంతా కూడా అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నారు అని అంటారు. మరి ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వాళ్ళు ఎలా జీవించగలిగారు? ఆయుష్ అనేది ఎవరికైనా ఒకటే కదా. ఇప్పుడు చెప్తూ ఉన్నాం మనం, శతమానం భవతి అన్నాం. ఎవరికైనా 100 సంవత్సరాలే ఆయుష్ కదా. మరి వాళ్ళు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా జీవించగలిగారు అంటే వాళ్ళ యొక్క ఆయుష్ను వాళ్ళు పెంచుకోగలిగారు. అది ఎలా పెంచుకోగలిగారు అంటే ఇదిగో ఈ ధారణ వల్ల పెంచుకోగలిగారు. ఎలా పెరుగుతుంది అంటే మనకందరికీ కూడా చాలా తెలిసినటువంటి, బాగా తెలిసినటువంటి విషయం ఇది. ఆయుష్ ఎలా పెరుగుతుంది అంటే శ్వాస తీసుకుంటూ ఉంటే మన ఆయుష్ అనేది తరిగిపోతుంది అని, ఉశ్వాస నిశ్వాసాలని బంధించేసినట్లయితే, అంటే ప్రాణాయామం గనక చేసినట్లయితే, ఎంతకాలం అయితే మీరు ప్రాణాయామం చేసి ఆ వాయువుని కుంభకం చేశారో అంతకాలం కూడా మీ ఆయుష్ అనేది పెరుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆ మహర్షి 100 సంవత్సరాల పాటు సమాధి స్థితిలో ఉన్నాడనుకోండి, ఈ 100 సంవత్సరాలు కూడా అతని ఆయుష్ పెరుగుతుంది. ఇలా నిరంతరము సమాధి స్థితిలోనే ఉండేటటువంటి ఆ మహర్షుల యొక్క ఆయుష్ అనేది ఈ రకంగా పెరిగేది. అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ధారణ వల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే మానవుడి యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది, వృద్ధి అవుతుంది అంటూ ఉన్నాడు. ఈ మాటనే ఇక్కడ తర్వాత శ్లోకంలో చెబుతూ ఉన్నాడు చూడండి. గచ్చన్ తిష్టన్ యథాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాలం ప్రయోగేన సహస్ర ఆవిర్భవేన్నరహ అని అంటూ ఉన్నాడు. అంటే ఏమిటి? నడుస్తూ ఉన్నప్పుడు గాని, తిరుగుతూ ఉన్నప్పుడు గాని, నుంచున్నప్పుడు గాని, కూర్చున్నప్పుడు గాని, పగలు గాని, రాత్రి గాని, సర్వకాల సర్వావస్థలయందు నియమాల ద్వారా అధికంగా గనక ఈ వాయువును ధారణ చేసినట్లయితే అటువంటి మానవుడు 1000 సంవత్సరాల ఆయుష్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ వాయువుని గనక అతను ధారణ చేయగలిగినట్లయితే లోపలికి ఎంతసేపు అతను వాయువుని అట్టిపెట్టుకోగలిగినట్లయితే, ప్రాణాయామం ఎంత కాలం చేయగలిగితే అంతకాలము కూడా అతని యొక్క ఈ ఆయుష్ అనేది పెరుగుతుంది అని అంటూ ఉన్నాడు. ఇది ఎలా పెరుగుతుంది, ఏమిటి, ఈ విషయాలు ఒకసారి చూడండి. ఇందాకే మనం చెప్పుకున్నాం, శతమానం భవతి అన్నాం, శతాయుష్ అని చెబుతూ ఉన్నాం. అంటే 100 సంవత్సరాలే మానవుడి ఆయువు. మరి ఇలా చెప్పినప్పటికీ వాయువుని గనక ధారణ చేసినట్లయితే, అలా ధారణ చేసేటువంటి ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం 1000 సంవత్సరాల ఆయుర్దాయం అనేది ఉంటుంది అని ఉన్నాడు. అలా ఈ 1000 సంవత్సరాల ఆయుర్దాయంతో పాటు అపరోక్ష జ్ఞానం అనేది కలుగుతుంది, బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఆయుష్ పెరిగితే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి అంటే అపరోక్ష జ్ఞానం అనేది కలుగుతుంది. అపరోక్ష జ్ఞానము అంటే ఏమిటి? పరోక్షం కానటువంటి జ్ఞానం అంటే ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము. పరోక్షమైనటువంటి జ్ఞానము అంటే పుస్తకాలు చదవటం వల్ల, శాస్త్రాలు చదవటం వల్ల, ఉపన్యాసాలు వినటం వల్ల, సత్సంగత్యం వల్ల కలిగేటువంటి జ్ఞానాన్ని పరోక్షమైనటువంటి జ్ఞానము అని అంటారు. అలా కాకుండా అనుభవం ద్వారా పొందేటటువంటి జ్ఞానము అనేది ఉన్నదే, అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను అనేటటువంటిది శాస్త్రముల నుంచి మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇది అపరోక్ష జ్ఞానం. ఇది పరోక్ష జ్ఞానం.
మరి అపరోక్ష జ్ఞానం కావాలి అన్నట్లయితే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము అనేటటువంటి మాట ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది అపరోక్ష జ్ఞానము అంటే, ప్రత్యక్షంగా తెలుసుకునేటటువంటిది. ఇది మనకు కావలసినటువంటిది. ఇలా ఈ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అపరోక్ష జ్ఞానం కలగటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం ఉన్న బ్రహ్మ సాక్షాత్కారం ఉన్న రెండు ఒకటే. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, పరమపదము, కైవల్యము, సాయుధ్యము, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ కూడా ఒకటే పదాలు. పరబ్రహ్మని పొందుతాడు అంటే సాయుధ్యం పొందుతాడు అనే, అన్నీ ఒకటే పర్యాయ పదాలు ఇవి. కాబట్టి ఇటువంటి వాడికి బ్రహ్మజ్ఞానము అనేది తెలుస్తుంది, పూర్తిగా తెలుస్తుంది. అంటే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇలా ఈ వాయువుని ధారణ చేయటం వల్ల ఆయుష్ అనేది బాగా పెరిగినప్పటికీ కూడా తనకి జీవస్వరూపము అనేది ఎంతవరకు కనబడుతుందో అంతవరకు దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి, దాన్ని విచారణ చేస్తూనే ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఎంతవరకు నీకు ఆ జీవస్వరూపం కనిపిస్తే అంతవరకు విచారణ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ప్రాణాయామం అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పుకున్నాం. దీని గురించి ఒక్కసారి కొద్దిగా విషయం చూద్దాం. ఎక్కువగా ఈ ప్రాణాయామం జోలికి వెళ్లకుండా ఒక్కసారి దాన్ని అలా ముట్టుకుని చూద్దాం. ఈ ప్రాణాయామం అంటే ఏమిటో. ప్రాణాయామం అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది మొత్తం. ఒకటి ప్రాకృతం, రెండోది వైకృతం, మూడోది కుంభకము అని చెప్పి ఇది 3 రకాలుగా ఉంటుంది ఈ ప్రాణాయామము అనేటటువంటిది. ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రాకృత ప్రాణాయామము. ఏమిటి ఈ ప్రాకృత ప్రాణాయామము అంటే? సూర్యోదయం దగ్గర నుంచి మళ్లీ సూర్యోదయం అయ్యే వరకు మూలాధారము మొదలైనటువంటి ఈ చక్రాలు ఉన్నాయే, ఈ షట్చక్రాలు, ఈ షట్చక్రాలకి అధిదేవతలైనటువంటి గణపతి, బ్రహ్మ, విష్ణువు ఇలా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 21,600 హంస అజప గాయత్రి మంత్ర జపంతో వాళ్ళని అర్చించాలి. ఈ జపాన్ని వాళ్ళకి సమర్పణ చేయాలి. ఇది ప్రాకృత ప్రాణాయామము. అంటే ఆ ప్రాణాయామం చేస్తూనే ఉండాలి. ఉదయం దగ్గర నుంచి మళ్లీ ఉదయం దాకా అంటే 24 గంటల్లోనూ 21,600 హంసలు అన్నాడు. అంటే హంస అంటే శ్వాస. ఒకసారి గాలి పీల్చి మళ్లీ గాలిని బయటికి వదిలితే ఉశ్వాస నిశ్వాస ఈ రెండు కలిపితే శ్వాస అవుతుంది. ఒకసారి శ్వాస పూర్తి కావటానికి 4 సెకండ్లు సమయం పడుతుంది. ఇలా గనక చూసినట్లయితే నిమిషానికి 60 సెకండ్లున్నాయి. ఈ 60 సెకండ్లలోనూ 15 శ్వాసలు పూర్తి అవుతాయి. ఒక్కొక్క శ్వాసకి 4 సెకండ్ల చొప్పున నిమిషానికి 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే 15 శ్వాసలు. నిమిషానికి 15 శ్వాసలు అవుతాయి. ఇలా రోజుకి ఎన్ని నిమిషాలున్నాయి? గంటకి 60 నిమిషాలు, రోజుకి 24 గంటలు. 24 గంటలు ఇంటూ 60 మనకి ఎన్ని నిమిషాలు వచ్చింది? ఈ వచ్చినటువంటి నిమిషానికి 15 చొప్పున శ్వాసలు లెక్కేసుకుంటే అవి మొత్తం మనకి 21,600 శ్వాసలవుతాయి.
24 గంటల్లోనూ 24x60 అంటే 1440 నిమిషాలు అవుతుంది రోజుకి. ఒక రోజుకి 1440 నిమిషాలు. 1440 నిమిషాల్లోనూ నిమిషానికి 15 చొప్పున 1440x15 21,600 శ్వాసలు అవుతాయి. ఇవన్నీ కూడా ఈ షట్చక్రాల్లో ఉండేటటువంటి గణపతి మొదలైనటువంటి ఈ దేవతలకందరికీ కూడా సమర్పణ చేయాలి అనేటటువంటి విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అవి ఎలాగంటే గణపతికి 600, స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మకి 600, గణపతికేమో 600, స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర నుంచి 6000, బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీళ్ళు ముగ్గురికి కూడా 6000 6000 6000 అంటే 18,000 అవుతుంది ఈ ముగ్గురికి కలిపి. గణపతికి 600. ఆ తర్వాత విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం ఈ మూడింటిలోనూ కూడా ఒక్కొక్కళ్ళకి 1000 చొప్పున 3000. 18 3 21 ప్లస్ 600 21,600. అంటే స్వాదిష్టానంలో ఉన్నటువంటి గణపతికేమో 600, ఆ తర్వాత బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఒక్కొక్కళ్ళకి 6000, 3 18,000, 18,600 అయింది ఇప్పటికి. ఆ తర్వాత విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం ఈ మూడింటికి ఒక్కొక్క చక్రంలోనూ 1000 చొప్పున 3000, 18 3 21,600 శ్వాసలు. ఇలా ఈ 21,600 శ్వాసలని వాళ్ళకి సమర్పణ చేయాలి. దీన్నే అజప గాయత్రి మంత్రము అని అంటారు. ఈ అజప గాయత్రి మంత్ర జపాన్ని వాళ్ళకి సమర్పించాలి అని చెప్తూ ఉన్నది. ఇలా సమర్పించడాన్నే ప్రాకృత ప్రాణాయామము అని అంటారు. ఇక రెండోది వైకృత ప్రాణాయామము. ఇదేమిటి? ఎడమ ముక్కులో నుంచి వాయువుని పూర్తిగా పీల్చుకుని అందులో సగభాగం కుంభకం చేసి మిగిలిన సగాన్ని కుడి ముక్కులో నుంచి బయటకు వదిలిపెట్టేయాలి. అలాగే మళ్ళీ కుడి ముక్కులో నుంచి గాలి పీల్చుకుని సగాన్ని కుంభకం చేసి మిగిలిన దాన్ని ఎడమ ముక్కులో నుంచి బయటకు వదిలిపెట్టేయాలి. ఇలా మన శక్త్యానుసారం ప్రాణాయామం అనేది చేస్తూ ఉండాలి. ఇది వైకృత ప్రాణాయామము అని అంటారు. ఇక మూడవ రకమైనటువంటి ప్రాణాయామం ఉంది. దీన్ని కుంభక ప్రాణాయామము అని అంటారు. ఏమిటి ఈ కుంభక ప్రాణాయామము అంటే? మూలబంధము, ఉద్యాన బంధము, జాలర బంధము, ఇక్కడ 3 రకాలైనటువంటి బంధనాలు ఉన్నాయి. మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధం. ఈ బంధాలన్నీ చేసి వాయువుని పూరించకుండా రేచకం చేయకుండా, పూరకము రేచకము ఏదీ లేదు, ఒకే రీతిగా నిలపటమే ఇక్కడ కుంభక ప్రాణాయామము అని అంటారు. కుంభక ప్రాణాయామము అంటే 3 రకాలైనటువంటి బంధనాలు చేసి, ఏమిటివి? మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధం. ఇవి చేసి పూరకం గాని రేచకం గాని ఏమీ చేయకుండా అలా ఒకే రకంగా వాయువును నిలపటాన్నే కుంభక ప్రాణాయామము అని అంటారు. పూరకము అంటే ఉత్పత్తి, రేచకము అంటే సంహారము, పేల్తను వదలటం. కుంభకము అంటే ఏమిటి? స్థితి, అట్టిపెట్టటం. ఇక్కడ ఈ ప్రాణవాయువుని మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా సుషుమ్నా నాళ ద్వారం గుండా ఉత్థాపన చేయటం.
దీన్నే కుండల్ని పెకళించటము అని కూడా అంటూ ఉంటారు. ఇది పూరించటము అంటే అర్థం. మరి రేచించటము అంటే ఏమిటి? బ్రహ్మరంధ్రం దగ్గర పూరించినటువంటి ఈ వాయువుని మళ్లీ మూలాధారానికి చేర్చడం, దీన్ని రేచకము అంటారు. ఇక్కడ చూడండి, మూలాధారంలో ఉన్నటువంటి ఈ వాయువుని సుషుమ్నా నాళం గుండా బ్రహ్మరంధ్రం దగ్గరికి చేర్చటము, ఇది పూరించటం అంటే. అక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి వాయువుని మళ్లీ కిందికి తీసుకురావటం, ఆధార చక్రంలోకి తీసుకురావటము, ఇది రేచకము అంటే. ఇలా ఈ రెండు పనులు కూడా చేయటం. మరి కుంభించటము అంటే ఏమిటి? పూరించినటువంటి ఈ వాయువుని కొన్ని నిమిషాలు రెండు ముక్కులు మూసి, మనం దాన్ని బయటకు వదిలిపెట్టకూడదు, అలా మూసి ఈ బ్రహ్మరంధ్రమునందు అక్కడ నిలబెట్టాలి. బ్రహ్మరంధ్రంలో నిలబెడితేనేమో ఊర్ధ్వ కుంభకము అని అంటారు. మనం పీల్చినటువంటి ఈ వాయువుని లోపల అట్టి పెట్టేశాం, బయటికి వదలకుండా, దాన్ని కుంభకము అన్నారు. ఈ అట్టిపెట్టం అనేది ఎక్కడ అట్టిపెట్టాం మనం? దీన్ని పైన, అంటే ఆ బ్రహ్మరంధ్రం దగ్గర కనుక మనం అట్టిపెట్టినట్లయితే దాన్ని ఊర్ధ్వ కుంభకము అని అంటారు. అలా కాకుండా ఆ వాయువుని కిందికి తీసుకొచ్చి మూలాధారంలో గనక నిలిపినట్లయితే దీన్ని అధో కుంభకము అని అంటారు. కాబట్టి ఇక్కడ కుంభకము అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, ఊర్ధ్వ కుంభకం, అధో కుంభకం. బ్రహ్మరంధ్రం దగ్గర వాయువుని కుంభకం చేసినట్లయితే దాన్ని ఊర్ధ్వ కుంభకం అంటారు. ఆధార శిఖరంలో గనక చేసినట్లయితే అధో కుంభకము అని అంటారు. ఇలా రెండు రకాలైనటువంటి కుంభకము అనేది ఉన్నది. ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా ఈ ప్రాణాయామం అనేది మొత్తం మూడు రకాలుగా ఉన్నది అన్నాం. ఒకటి ప్రాకృతమైనటువంటి ప్రాణాయామం, రెండోది వైకృతమైనటువంటిది, మూడోది కుంభక ప్రాణాయామము అని. మొత్తం మూడు రకాలుగా ఉన్నది ఈ ప్రాణాయామం. అయితే ఈ ప్రాణాయామం అనేది రెండు భాగాలుగా ఉంటుంది. ఏమిటి రెండు భాగాలుగా ఉంటాం అంటే, కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు గుండా ఈ గాలిని లోపలికి పీల్చి, ఇప్పుడు ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కు ద్వారా ఈ గాలిని వదిలిపెట్టేయాలి. అంటే ఎడమ ముక్కు గుండా గాలిని లోపలికి పీల్చుకుని కుడి ముక్కు ద్వారా దీన్ని వదిలిపెట్టేయాలి. ఇలా వదిలిపెట్టేటటువంటి దాన్ని పూర్వభాగము అంటారు. ప్రాణాయామంలో ఇది ఒక భాగం, పూర్వభాగం. ఇప్పుడు కుడి ముక్కు గుండా గాలిని లోపలికి పీల్చుకుని ఎడమ ముక్కు గుండా దాన్ని బయటికి వదిలిపెట్టాలి. ఇలా వదిలిపెడితే ఉత్తర భాగము అని అంటారు. కాబట్టి ప్రాణాయామం అనేది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పూర్వభాగం, రెండోది ఉత్తర భాగం. ఎడమ ముక్కు గుండా గాలిని పీల్చుకుని కుడి ముక్కు గుండా వదిలిపెట్టడం అనేది పూర్వభాగం. కుడి ముక్కు గుండా గాలిని పీల్చుకుని ఎడమ ముక్కు గుండా బయటికి వదలటము అనేటటువంటిది ఉత్తర భాగం. ఇలా రెండు భాగాలుగా ఉంటుంది. అయితే ఇందాక కొన్ని పదాలు వాడాం మనం. ఏమిటవి? మూలబంధం అన్నాం, ఉద్యాన బంధం అన్నాం, జాలంధర బంధము అని అన్నాం. మూడు పదాలు వాడాం మనం. వీటికి అర్థాలేమిటి? ఈ సాధకుడు తాను ఆసనంలో కూర్చున్నప్పుడు ఎడమ కాలి యొక్క మడమ చేత గుదస్థానాన్ని మూసేయటం, దాన్ని మూలబంధము అని అంటారు. ఎడమ కాలి యొక్క మడమతో గుదస్థానాన్ని తన్నిపడతాడు, అంటే మూసేస్తాడు. దాన్ని మూలబంధము అని అంటారు. ఇక కుడికాలి మడమతో నాభిస్థానాన్ని మూసేస్తాడు, నాభిస్థానాన్ని తన్నిపడతాడు ఈ మడమతో, కుడికాలి మడమతో. దాన్ని ఉద్యాన బంధము అని అంటారు.
ఇక మూడోది జాలంధర బంధము. అంటే కూర్చున్నప్పుడు తలకాయని బాగా ఉంచి గడ్డాన్ని రొమ్ము మీద తాకించాలి, అలా రొమ్ము మీద ఉంచాలి. దాన్ని జాలంధర బంధము అని అంటారు. ఈ మూడు కాకుండా యోని బంధము అనేటటువంటిది ఇంకోటి ఉంది. అది ఏమిటి అంటే కాలి మడమతో గుదస్థానాన్ని మూసేస్తూ అపానవాయువుని ఊర్ధ్వముఖంగా పైకి పీల్చాలి. అలా పీల్చటాన్నే యోని బంధము అని అంటారు. కాలి మడమతో గుదస్థానాన్ని మూసేసి, అంటే తన్ని బట్టి అక్కడ ఈ అపానవాయువుని ఊర్ధ్వముఖంగా పీల్చాలి, పైకి పీల్చాలి. దీన్నే యోని బంధము అని అంటారు. ఇవన్నీ కూడా ప్రాణాయామం చేయటంలో రకరకాలైనటువంటి బంధనాలు. అయితే ఇలా గనక ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేసినట్లయితే సాధకుడి యొక్క శరీరము అనేది చాలా తేలికైపోతుంది. ఇలా ఈ కుంభకం చేస్తూ ఉంటే చేయగా 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 చెమటలు పట్టేస్తాయి. ప్రాణాయామం చేయటంలో ఉపయోగం ఏమిటండి అని అడుగుతారు. పైత్యం తగ్గిపోతుంది. దగ్గు మొదలైనటువంటి ఉబ్బసం వ్యాధులు ఉంటాయి చూడండి, అవి కూడా తగ్గిపోతాయి. కొంతమందికి శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా ఈ ప్రాణాయామం చేసినట్లయితే తగ్గిపోతాయి. అయితే భోజనం చేసిన తర్వాత మాత్రం ఈ ప్రాణాయామం లాంటివి, ఈ యోగం ఇది కూడా యోగా చేయకూడదు. అలా గనక చేస్తే శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున చేయటం అనేది శ్రేయస్కరము అని చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా గురువు గారి యొక్క పర్యవేక్షణలో. మనం ఇందులో నిష్ణాతులమయ్యాము అని అనిపించేటంత వరకు గురువు గారి యొక్క పర్యవేక్షణలో ఆయన చెప్పిన విధంగానే మనం చేస్తూ ఉండాలి. లేకపోతే మన యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అలా గనక కాకుండా ప్రాణాయామాన్ని మన ఇష్టం వచ్చిన కనుక మనం చేసినట్లయితే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు అనేవి అనేక రకాలు వస్తాయి. కాబట్టి ప్రాణాయామం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ముందుగా ఒక మంచి గురువు గారిని ఆశ్రయించాలి. ఆ గురువు గారు ఏం చెప్తారో చూడాలి. గురువు గారు చెప్పినటువంటి దాన్ని బట్టే వీళ్ళు ఈ ప్రాణాయామం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ పతంజలి మహర్షి. ఈ విషయం అంతా కూడా ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఈ ఉత్తర గీతలో. అంటే ఆ యోగం చేయటము అనేది ఎలాగా, భగవత్ సాక్షాత్కారం పొందటం ఎట్లాగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ ప్రాణాయామము, కుంభకము, రిచకము ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడన్నమాట.